రాయలసీమ శతాబ్దాల కరువుకు చిరునామాగా మారిన ప్రాంతం, ఆకలి దప్పులతో విలవిల్లాడిపోయిన ప్రాంతం. మా తరిమెలకు సంబంధించిన విద్వాన్ విశ్వం గారు పెన్నా నది పైన చెప్తారు, అధ్యక్ష, ఇంత మంచి పెన్న తల్లి ఎందుకిట్లా ఎండిపోయానో, ఇంతమందిని కన్న తల్లి ఎందుకిట్లా మారినో. అట్లాంటి పెన్నా నదిని ఈరోజు ఆ పరివాహక ప్రాంతాలన్నీ కూడా సస్యశ్యామలం చేయడానికి చేపడుతున్న ప్రాజెక్టులు కానీ, అట్లాగే ఉత్తరాంధ్రలో పరిశ్రమలకు నీరివ్వడం, సాగుకు నీరివ్వడానికి చేస్తున్న పనులు కానీ ఇవన్నీ పూర్తయితే ఒకవైపు ప్రతి ఏటా 3000 టీఎంసీలకు పైగా నీరు సముద్రంలోకి కలుస్తున్న గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవడానికి పోలవరం నల్లమల సాగర్ పేరుతో చేపట్టే ప్రాజెక్టు వస్తే రాయలసీమకు గొప్ప మేలు జరుగుతుంది, అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు మేము కృష్ణా డెల్టాకు ఇవ్వాల్సిన నీటిని గోదావరి జలాలతో ఇస్తున్నారు కాబట్టి ఆ నీటిని మేము గాలేరు నగరి కానీ హంద్రీనీవా ద్వారా కానీ ఉపయోగించుకోగలుగుతా ఉన్నాం. ఒక్క హంద్రీనీవా 40 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టు చేపడితే ఈరోజు అంటే నిన్నటికి దాదాపు 44 టీఎంసీల నీటిని తెచ్చుకోగలిగినాం. దానికి ప్రధానమైన కారణం 14-19 మధ్యకాలంలో హంద్రీనీవా పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి చంద్రబాబు నాయుడు గారు 4182 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం, అధ్యక్ష. అట్లాగే ఈ సంవత్సరం అంటే ఈ 20 నెలల కాలంలో 3870 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాడు. అంటే 6.5 సంవత్సరాల కాలంలో ఒకే ఒక పథకం పైన 8032 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన గొప్ప ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, అధ్యక్ష.